హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. మనం ఎప్పుడైనా సరే దోశలోకైనా ఇడ్లీలోకైనా అండ్ గుంత పొంగనాలకైనా ఒకే రకంగా మనం చట్నీలు చేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసమని ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకోండి. పల్లీల బదులు మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పల్లీలు అండ్ కొబ్బరి కూడా వేసుకోవచ్చు. రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి బదులు మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అది మీ స్పైసీకి తగ్గట్టు. దాని తర్వాత 2 రెమ్మల ఎల్లిపాయలు వేసి కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకుంటేనే కదా పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత అది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు కోసం అని చెప్పేసి జీలకర్ర, ఆవాలు అండ్ మినపప్పు వేసుకోవాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అండ్ ఎండుమిర్చి అండ్ ఇంగువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మిక్సీ చేసుకున్న మనము చట్నీలో ఇదంతా పోపు అంతా వేసేసి